జనరల్గా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అతను పరిపాలన సాగించాలి అన్నప్పుడు ఆయన ఇంటి నుంచి చేస్తాడా, లేదు ఒక చీఫ్ మినిస్టర్ ఒక క్యాంప్ కార్యాలయం ఉండేది కదా అక్కడి నుంచి చేస్తాడా, లేదు సెక్రటరియట్, ఈ వార్డ్ సెక్రటరీలు విలేజ్ సెక్రటరీలు ఇవి కాదు, రాష్ట్రానికి గుండెకాయ లాంటి స్టేట్ సెక్రటరియట్, అక్కడికి వెళ్ళి ఆయన ఛాంబర్ నుంచి పరిపాలన సాగిస్తాడు. ఆబ్వియస్లీ ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక చంద్రబాబు నాయుడు కానీ, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ఒక కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఒక రోసే కానీ, వీళ్ళంతా కూడా సెక్రటరియట్ల నుంచే పరిపాలన సాగించున్నారు. ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడో మరికి ఆయనకి మరి వాస్తు పిచ్చా మరి ఏంటో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెక్రటరియట్కి వచ్చింది ఎన్నాళ్ళు అంటే, ఎన్ని రోజులు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చివరికి ఏకంగా ఆయన సెక్రటరియట్ రూమ్లో, ఆయన ఛాంబర్లో ఏకంగా వాళ్ళ మానవుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కూర్చొని హడావుడు అప్పుడు ఏదో అయ్యింది. సరే అది వదిలిపెడతాం. ఇప్పుడు మెయిన్ మాట్లాడేది ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవన్ నుంచే సమీక్షలు, సమావేశాలు, కాన్ఫరెన్స్లు మొత్తం నడిపించేవాడు. అదేమంటే సెక్రటరియట్ బిల్డింగ్ కడుతున్నారని చెప్పేసి అనేవాడు. ఇంకా మాట్లాడేది వస్తే ఆయన ఫామ్ హౌస్ ఉండేది. ఈవెన్ అక్కడి నుంచి కూడా ఈయన పరిపాలన సమస్య సాగిస్తూ ఉన్నాడు. సెక్రటరీకి రావట్లేదు అది ఇది అని అంటున్నప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఆయన రావాలా ఏంటి, ఎక్కడైనా పరిపాలన చేస్తున్నాడు కదా, అన్ని సవ్యంగా ఉన్నాయి కదా అని చెప్పేసి వెనకేసుకొచ్చినటువంటి ఘనులు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాడు. ఎలక్షన్ టైం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ నేను చెప్తున్నా, అలా ఇప్పుడు ఇది చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబడినటువంటి సెక్రటరియట్కి ఎన్ని రోజులు వెళ్ళాడు, ఎన్నిసార్లు వెళ్ళాడు, అక్కడి నుంచి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారు చెప్పాలి. ఆయా మంత్రులైనా సరే సంవత్సరానికి ఇదిగో ఇన్ని రోజులు అని చెప్పేసి వెళ్ళి ఉండొచ్చు. పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ పక్కనే సెక్రటరియట్ ఉండేది కాబట్టి అలా ఏమైనా వెళ్ళి ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళాడు ఏంటి అన్నప్పుడు ఆ పరదాలు కట్టుకొని 144 సెక్షన్లు పెట్టి వెళ్ళినటువంటి సందర్భాలునే అతి తక్కువ. అది కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. సెక్రటరియట్ లేదా ఉంది, మిగతా మంత్రులకు సంబంధించి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్డింగ్స్ లేవా ఉన్నాయి, ఫైల్స్ అవన్నీ మూవ్ అవ్వాలంటే అక్కడి నుంచే కదా, అవును. కానీ తాడేపల్లి ప్యాలెస్, సీఎం క్యాంప్ ఆఫీస్ ఇంతే. ఇంక అదే ఆయనకి అఫీషియల్ సెక్రటరియట్ అన్నట్టు. భయమా లేదన్నప్పుడు ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగా, లేదన్నప్పుడు ఇన్ఫెరిటీ ఫీలింగా, లేదన్నప్పుడు అసలు నాకు అర్హత లేదు చీఫ్ మినిస్టర్గా, ఏదో ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు, సో ఇంక ఇప్పుడు ఏదో అలా అయిపోతుందిలే కానీ అని చెప్పేసి ఉన్నాడా? అసలు ఆయనే చెప్పాలి. ఎంతమంది మంత్రులతో ఈయన సెక్రటరియట్లో ఎన్నిసార్లు మంత్రి మండలి భేటీ నిర్వహించారు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష సమావేశాలు పెట్టున్నారు, ఆయన డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆయన మాట్లాడి ఉన్నారు. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు డీజీపీ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారని అనుకోవచ్చు. బట్ అఫీషియల్గా సెక్రటరియట్లో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఈయన ఎన్ని సందర్భాలలో ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వీటన్నిటికి సంబంధించి ఎక్కడ ఎవరితో డిస్కస్ చేశారు, ఎన్నిసార్లు డిస్కస్ చేశారు? ఎప్పుడు చూడు తాడేపల్లి 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 తాడేపల్లి. ఏంది తాడేపల్లి అంటే ఆయన ఇల్లు. చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే ఇంకా అక్కడే రాజధాని అని చెప్పేసి మన మధ్యలో కబుర్లు చెప్పినట్టు ఈ తాడేపల్లి ప్యాలెస్ సెక్రటరియటా? ఎంత దారుణం అండి అసలు. ఏంటి అసలు, ఎందుకు సెక్రటరీకి వెళ్ళలేదు అసలు ఆయన? ఓ గ్రాఫిక్స్ అని చెప్పాడు, ఇప్పుడు ఆడికి వెళ్తే నిజమని తెలిసిపోయింది గ్రాఫిక్స్ కాదని, దాంతో ఆయన పరుగు పోయింది అనుకున్నాడా? నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈయన బటన్ నొక్కేదానికి కూడా పరదాలు కట్టి చెట్లు నరికి హెలికాప్టర్ల పక్కకు కూడా వెళ్ళినటువంటి ఈయన, ఇంత భయంతో ఉన్నటువంటి ఈయన ముఖ్యమంత్రి పరిపాలన ఎలా చేశాడు ఎన్ని రోజులు ఏంట్రా బాబు అంటే, అదే తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించి ఎలా ఏంటని ఇక్కడి నుంచే సూచనలు, సలహాలు. అందుకే వ్యవస్థలు ఎంత అధ్వానంగా ఉన్నాయి, పరిపాలన ఎంత ఘోరంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ తలరాతి ఈరోజు ఎంత ఘోరంగా కనిపిస్తూ ఉంది. సో వీడియోకి ఇంటెన్షన్ ఇదే, మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పలు నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు సచివాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాలు ఎన్ని, తాడేపల్లి ప్యాలెస్లో ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి తీసుకున్న నిర్ణయాలు ఎన్ని, అఫీషియల్గా ఒక ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేసిన పనులేంటి, ఈయన సచివాలయానికి అసలు వచ్చాడా, వచ్చితే చేసిన పనులేంటి? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుంది. మీరు ఎవరైనా సరే దీనికి సంబంధించి కింద ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పలా నిర్ణయం తీసుకున్నాడంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఇంక సెక్రటరీ అవసరం ఏంటి అంటే ఈయన అదే
ఏదో ఒక రోజు వైజాగ్ వెళ్ళిపోతున్నాం మనం, సో ఇక నేను ఎక్కడుంటే ఇంకా అదే రాజధాని ఉన్నట్టు కనపడాలని చెప్పేసి ఈయన వాంటెడ్గా సెక్రటరీకి వెళ్ళకుండా ఇదంతా చేశాడు. అసలు నీకు రాజ్యాంగం తెలుసా, పరిపాలించడం తెలుసా, రూల్స్ తెలుసా? ఏం తెలియవా అంటే తెలియవని కొంతమంది అంటారు, తెలుసు అని కొంతమంది అంటారు. ముఖ్యమంత్రి కదా, ఆయన ఏది చెప్తే అదని చెప్పేసి మరి కొంతమంది అంటారు. బట్ ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా, ఎన్నికల సమయం కదా, మరి ఓటు ఎవరికి వేస్తున్నారా ఏంటని చూసుకోవాలి కదా. అలా చూసుకున్నప్పుడని మీకు అర్థం కావాలి కదా ఆయన గతంలో ఏం చేశాడు, అంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఏంటని. దానికోసమే ఈ వీడియో.